నమస్తే, వెల్కమ్ టు మెగా 9. దిస్ ఇస్ తేజస్వి. ఏలూరు ఎంపీ పుట్ట మహేష్ కుమార్ పోలవరం మండలం గూటాల పట్టసం వద్ద ధాన్యం రైతులతో ఏలూరు ఎంపీ పుట్ట మహేష్ కుమార్ మాట్లాడారు. పోలవరం ప్రాజెక్టు సందర్శనకు వెళ్తూ మార్గ మధ్యంలో గూటాల పట్టసం వద్ద రహదారి పక్కన ఆరబోసి ధాన్యం రాసులను ఆయన పరిశీలించారు. అన్నదాతల సమస్యలు అడిగి తెలుసుకున్నారు. ధాన్యం కొనుగోలు నిలిపివేయడం వల్ల ఇబ్బందులు పడుతున్నామని ఎంపీ పుట్ట మహేష్ కుమార్ కు రైతులు ఫిర్యాదు చేశారు. తక్షణం స్పందించిన ఎంపీ పుట్ట మహేష్ కుమార్ జాయింట్ కలెక్టర్ ధాత్రిరెడ్డికి ఫోన్ చేసి రైతుల సమస్యలు వివరించారు. మాట్లాడాను, మీది ధాన్యం ఇప్పుడు ఏముందో అది అంతా ఇది చేస్తారు. నేను మినిస్టర్ గారితో కూడా మాట్లాడి ఏమైందంటే పోయినసారి 2 లక్షల ధాన్యం పండిస్తేనే 2 లక్షల ధాన్యానికి మేము కొన్నాము. ఇప్పుడు ఏమైందంటే ధాన్యం పోయినసారి ఎక్కువ మనం డబ్బులు ఇవ్వడం వల్ల ఈసారి రైతులు ఎక్కువ పండించారు. అది ఇప్పుడు నిన్న వరకు 2,20,000 ఉన్నింది. 30,000 మళ్ళీ రాత్రి నేను మీ దగ్గర రాకముందు నాకు తెలిసింది మీరు అందరు నన్ను ఆపుతున్నారని. నేను కలెక్టర్తో పొద్దున రాత్రే మాట్లాడితే సార్ ఇంకొక 30,000 తీసుకుంటున్నామంటే అది దాంట్లో పోలవరం వాళ్ళది కూడా కొంచెం యాడ్ ఆన్ చేసి అంతా తీసుకోమని చెప్పాను. మీరు చేసుకుంటారు, మేము మాట్లాడతాం. అన్నిటికీ ఉపయోగపడతాయండి. ఎరువులకి వీటికి ఆరబెట్టుకుంటానికి ధాన్యానికి మొత్తానికి ఏం రేట్ వస్తుంది మొక్కజొన్నకి 20,000 అంటే టన్ను ఎంత వస్తుంది? టన్ను 22,000 సార్. ఇది తీసుకున్నాము, చెప్పాము కలెక్టర్ గారికి, తీసుకుంటారు. కలెక్టర్ కూడా మాట్లాడారు, తీసుకుంటారు. కంపోజిషన్ సార్ ఎక్కడ కంపోజిషన్ మంచిగా ఇప్పుడే మాట్లాడతారు, సాల్వ్ చేస్తారు.